1857 భారతదేశం మొదటిసారి భయపడలేదు. అది మొదటిసారి కోపంతో లేచింది. బ్రిటిష్ పాలన కేవలం పన్నులు కాదు, అది అవమానం, అది అన్యాయం, అది మన గౌరవంపై దాడి. సైనికులకు ఇచ్చిన తుపాకీ బుల్లెట్లు పళ్ళతో కొరుక్కోవాలి, కానీ పశువుల కొవ్వుతో పూయబడ్డాయి అని వార్త వచ్చింది. అది హిందువులకు అవమానం, ముస్లింలకి అవమానం. అక్కడే మంట మొదలైంది. మంగల్ పాండే ఒక సైనికుడు, కానీ ఆ రోజు అతను ఒక సంకేతమయ్యాడు. తన తుపాకీని బ్రిటిష్ అధికారిపై గురిపెట్టి కాల్చాడు. అది కేవలం ఒక గుండె కాదు, అది ఒక తిరుగుబాటు. మీరు ఊహించలేరు మీరట్ నుంచి ఢిల్లీ వరకు ఆ అగ్ని ఎలా వ్యాపించిందో. రాణి లక్ష్మీబాయి తన గౌరవం కోసం కాదు, తన రాజ్యం కోసం యుద్ధం చేసింది. 1857 అది ఒక విషయం నిరూపించింది. భారతదేశం భయపడే దేశం కాదు, అది సమయం కోసం ఎదురు చూసే దేశం. 1857లో మొదలైన ఆ అగ్ని 90 సంవత్సరాల తర్వాత స్వతంత్రంగా మారింది. ఎపిసోడ్ 4లో ఆ అగ్ని ఎలా ఉద్యమంగా మారిందో చూస్తాం. ఈ సిరీస్ మిస్ అవ్వకండి, సబ్స్క్రైబ్ చేయండి. మనలో ఒకడిగా మన చరిత్రని తెలుసుకుందాం.